ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. పాలియేటివ్ కేర్ అంటే ఏంటి? పాలియేటివ్ కేర్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు, లైక్ క్రానిక్ ఇల్నెసెస్ అంటే క్యాన్సర్, హెచ్ఐవి ఎయిడ్స్, అట్లనే న్యూరలాజికల్ డిసీజెస్, లంగ్ డిసీజెస్, లివర్, హార్ట్ డిసీజెస్. అసలు పాలియేటివ్ కేర్ అంటే నేను ఫస్ట్ టైం విన్నాను సార్. మీరు ఏదైతే క్లౌడ్ పాలియేటివ్ కేర్ అని స్టార్ట్ చేశారు, ఎందుకని స్టార్ట్ చేయాలనుకున్నారు? చాలా సందర్భాల్లో నేను అక్కడ వెస్ట్ బెంగాల్, కలకత్తాలో చూసినాం. సో అక్కడ మనకు అస్సాం నుంచి, జార్ఖండ్ నుంచి, అట్లనే అక్కడ చుట్టుపక్కల రాష్ట్రాలు, అట్లనే బంగ్లాదేశ్, నేపాల్ నుంచి కూడా, భూటాన్ నుంచి పేషెంట్స్ వస్తుంటారు. ఒక ఇన్నోవేటివ్గా ఎట్లుంటుంది అంటే, ఒక పేషెంట్ ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే డ్యూరింగ్ మెయిన్ ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు కూడా మనం మందులు రాసి పంపించేస్తాము. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు పెయిన్ ఉంది, మళ్ళీ ఆయనకు పెయిన్ రావచ్చు. సో వచ్చినప్పుడు మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం, రావడం కష్టం. క్యూర్ లేని డిసీజెస్ అంటే ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో, డాక్టర్ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకెంతకాలం ఉంటామో తెలియదు. ఉన్నంత కాలము బాగా చూసుకోవాలి. చూడడానికి బాగానే ఉంది, వినడానికి బాగానే ఉంది, కానీ ఖర్చు ఎంత అవుతుందని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అనమాట. రెగ్యులర్ కంటే కూడా పాలియేటివ్ కేర్ అనేది తక్కువ కాస్ట్ ఉంటుంది. అనవసరమైన టెస్టులు చేయించాము, అనవసరంగా మనం ఐసీ అడ్మిషన్ చేయము, ఇక్కడ కూడా అడ్మిషన్ చేయము. సో టోటల్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది, రెగ్యులర్ కంటే కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి సార్, వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ పని చేస్తున్నారు, వాళ్ళు ఎలాగో ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇన్సూరెన్స్తో పాటు ఎవరికైతే ఎంప్లాయీ పేరెంట్స్కి అవసరం ఉంటుందో ఇంట్లో ఇలాంటి క్రానిక్ ఇల్నెస్ డిసీజెస్, క్యూర్ కాని డిసీజెస్కి పాలియేటివ్ కేర్ కూడా కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ పేరెంట్స్కి ఒకళ్ళు ప్రొవైడ్ చేస్తారనుకోండి. టేక్స్ టైమ్. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే, నౌ ద ఇన్సూరెన్సెస్ ఆర్ కమింగ్ అప్ అండ్ హోమ్ కేర్ ఈస్ కమింగ్ అప్. సో ఇట్ విల్ బి గ్రేట్, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా కంపెనీస్ చేస్తాయి కదా. సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఎందుకని మీరు ఎవరికైనా అప్రోచ్ అయ్యారా? ఇలా స్లమ్ ఏరియాస్లో, బిలో పావర్టీ లైన్ పీపుల్కి, గుడిసెల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే అఫోర్డ్ 500 రూపీస్ అన్నా వాళ్ళకి చాలా ఎక్కువ అనమాట. సో అలాంటి వాళ్ళకి సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇలాంటి సర్వీసెస్ ఎందుకు ప్రొవైడ్ చేయడం లేదు? ఇట్స్ అంటే బిట్స్ అండ్ పీసెస్గా బేసికల్గా పాలియేటివ్ కేర్, హాస్పిటల్ కేర్ ఎక్కువ ఎన్జిఓస్ రన్ చేస్తుంది. సో బిట్స్ అండ్ పీసెస్గా అక్కడక్కడ జరుగుతుంది. ఎంత తీసుకున్నా కానీ ఎన్జిఓ హౌ మచ్ దే కెన్ డూ. వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు ఈ పాడ్కాస్ట్ మీ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఎందుకంటే ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీ నుంచి బిలాంగ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ గురించి, హెచ్ఐవి, ఎయిడ్స్, ట్యూబర్క్లోసిస్, చాలా క్రానికల్ డిసీజెస్ ఉంటాయి. దేనికైతే క్యూర్ ఉండదు. అంటే డాక్టర్స్ దగ్గర వెళ్ళినా కానీ కొంత టైం తర్వాత ఏమి చేయలేని పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే జస్ట్ కేర్ అంటే మన ఎమోషన్స్తో, ఎంపతితో కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ కండిషన్స్ అంటే కాస్ట్ కటింగ్, ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు మన జేబులో నుంచి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. సో లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే మన దగ్గర ఏమీ ఉండవు. ఎందుకంటే చాలామంది ఆస్తులు అమ్మేసి, లోన్స్ తీసుకొని ఇలాంటి డిసీజెస్కి క్యూర్ కోసము చాలా డబ్బులు ఖర్చు పెడతారు హాస్పిటల్ వెనకాల. కానీ లాస్ట్కి వచ్చేసరికి జస్ట్ కేర్ కోసము డబ్బులు అనేది ఉండవు. సో అలాంటి సిచ్యువేషన్స్లో దీంతో ఎలా డీల్ చేయాలి, అంతేకాకుండా ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా ఉంటుంది, అండ్ ఎవరికైనా ఈ యొక్క ఇండస్ట్రీలో, పాలియేటివ్ కేర్ ఇండస్ట్రీలో ఎలా అయితే జొమాటో, స్విగ్గీ ఉంటుందో అందులో మనం జస్ట్ ఒక యాప్లో రిజిస్టర్ చేసుకొని ఎలా అయితే అక్కడ వర్క్ చేస్తున్నామో, సేమ్ అదే విధంగా ఈ యొక్క పాలియేటివ్ కేర్ అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా, ఉంటే ఎలా ఉంటాయి, స్టూడెంట్స్ ఇప్పుడు యూత్ పాపులేషన్ ఎవరైతే మన ఇండియాలో ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఈ ఇండస్ట్రీలో రావాలంటే ఎలా రావచ్చు, ఏదైనా కోర్సెస్ ఉంటాయా, ఎలాంటి ఎడ్యుకేషన్ మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేద్దాము. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ విజయేందర్ గారు, ఫౌండర్ ఆఫ్ క్లౌడ్ పాలియేటివ్ కేర్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకుండా ఎండ్ వరకు ఈ పాడ్కాస్ట్ చూడండి. హాయ్ సార్, సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్వైట్. ఈ రోజు ఈ పాడ్కాస్ట్ లో మనము చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకోబోతున్నాము. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అంటే మీ ప్రొఫైల్ చూసినప్పుడు కానివ్వండి, మీరు చేసే ఈ వర్క్, ఈ పాలియేటివ్ కేర్ గురించి విని దాని గురించి రీసెర్చ్ చేయడం కానివ్వండి, ఇదంతా కొత్తగా అనిపించింది నాకు అసలు ఏంటి అని. సో మొదలు పెట్టే టైంకి ఏంటంటే ఈ పాలియేటివ్ కేర్ అంటే ఏంటి, ఒకసారి సింపుల్ భాషలో మా ఆడియన్స్ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి. పాలియేటివ్ కేర్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు, లైక్ క్రానిక్ ఇల్నెసెస్ అంటే క్యాన్సర్, హెచ్ఐవి ఎయిడ్స్, అట్లనే న్యూరలాజికల్ డిసీజెస్, లంగ్ డిసీజెస్, లివర్, హార్ట్ డిసీజెస్, ఏదైతే వేటికైతే కొన్ని డిసీజెస్కి క్యూర్ ఉండదు, బట్ వీ కెన్ కేర్ ఫర్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంది, క్యాన్సర్లో ఒక స్టేజ్ వచ్చినాక ఏ ట్రీట్మెంట్ కూడా పని చేయట్లేదు.
సో అప్పుడు మనము వాళ్ళకు వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, అంటే నొప్పి కానివ్వండి, శ్వాస ఇబ్బందులు, విరేచనాలు, వాంతులు, ఆకలి కాకపోవడం, ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో వాటికి ట్రీట్మెంట్ ఇస్తాం. మనం మెయిన్ రోగానికి, అంటే రోగాన్ని తగ్గించడానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. కేవలం వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళైతే నొప్పులు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటికి ఇచ్చే ట్రీట్మెంటే పాలియేటివ్ కేర్. అంటే సింపుల్గా నాకు అర్థమైంది ఏంటంటే, మీరు చెప్పిన తర్వాత జనరల్గా క్యూర్ లేని డిసీజెస్, అంటే ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో, డాక్టర్ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో, ఇప్పుడు ఇంకెంత కాలం ఉంటామో తెలియదు, ఉన్నంత కాలము బాగా చూసుకోవాలి, బాగా కేర్ చేయాలి. సో అలాంటి టైంలో మీ రోల్ అనేది ఇక్కడ వస్తుంది. అబ్సల్యూట్లీ. మీరు అన్నట్లు వేర్ దెర్ ఈస్ నో క్యూర్ లేని దగ్గర బట్ వీ కెన్ కేర్ దెమ్. ఇక్కడ మీరు చెప్పినట్లు ఇక్కడ మనము క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత టైం ఉంటుందని మనకు తెలియదు ఆ పేషెంట్కి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇవ్వగలుగుతాం పాలియేటివ్ కేర్ ద్వారా. సో మెయిన్ ఇంటెన్షనే క్వాలిటీ ఆఫ్ లైఫ్, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ టు ద పేషెంట్. అండ్ ఆల్సో పాలియేటివ్ కేర్ అంటే కేవలం పేషెంట్స్కే కాదు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో పాలియేటివ్ కేర్లో మనము పేషెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక యూనిట్గా తీసుకుని ఉంటాము. ఇక్కడ కేవలం మనము ఫిజికల్ సింటమ్స్, ఇంతకుముందు నేను చెప్పినట్లు పెయిన్కి, బ్రెత్లెస్నెస్, అట్లనే వాంతులు, విరేచనాలు, వీటికే కాకుండా మనం వాళ్ళకి ఎమోషనల్గా వాళ్ళు ఎట్లున్నారు, ఎమోషనల్, స్పిరిచువల్, ఫైనాన్షియల్, సో ఇవన్నిటిని తీసుకొని మనము అన్నిటిని కన్సిడర్ చేసి పేషెంట్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. కేవలం ఆయన ఒక నొప్పితోటి వచ్చిండు, జస్ట్ మందులు రాసి పంపించేస్తాం అట్లా కాదు. సో ఆయన ఎమోషనల్ స్టేట్ ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లుంది, స్పిరిచువల్గా ఆయన ఎట్లా, సో వాట్ ఈస్ గోయింగ్ త్రూ అన్నీ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అన్ని ఎవాల్యుయేట్ చేసి ఒక హోలిస్టిక్ కేర్ ఇవ్వాల్సి ఉంటుంది పాలియేటివ్ కేర్. అన్లైక్ రెగ్యులర్గా ఎట్లుంటుంది అంటే, రెగ్యులర్ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అంటే క్యూరేషన్, అంటే రోగికి తప్పకుండా రోగాన్ని నయం చేయాలనే ఉద్దేశంతో మనము ట్రీట్మెంట్ చేస్తాము. ఇక్కడ ఏంది, మనం రోగాన్ని మొత్తం నయం చేసేది కాదు, ఆయనకు జస్ట్ సిమ్టమాటిక్గా రిలీఫ్ ఇవ్వాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ బెడ్ రిడెన్ పేషెంట్ ఉన్నాడు, సో ఆయనకు బెడ్ సోర్స్ అంటే వెనక పుండ్లు అవ్వడము, నొప్పితోటి ఉండడము, శ్వాస ఇబ్బంది. సో నోబడీ సీస్. పేషెంట్ కంటే ఎక్కువ బాధ కేర్ గివర్కే ఎక్కువ ఉంటుంది, బాధ అన్నీ చూడలేకపోతుంటాడు, ఆ బాధ నొప్పులు అన్నీ చూడలేకపోతుంటాడు. సో అట్లాంటి వాళ్ళకు మనము ట్రీట్మెంట్ హోలిస్టిక్ అప్రోచ్లో ట్రీట్మెంట్ ఇస్తాం మనం. సో అసలు పాలియేటివ్ కేర్ అంటే నేను ఫస్ట్ టైం విన్నాను సార్. మీరు ఎప్పుడు దీని గురించి తెలుసుకున్నారు, ఎలా తెలిసింది, అండ్ ఎందుకని మీరు ఏదైతే క్లౌడ్ పాలియేటివ్ కేర్ అని స్టార్ట్ చేశారు, ఎందుకని స్టార్ట్ చేయాలనుకున్నారు? సో నేను 2021లో యొక్క పాలియేటివ్ కేర్ గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాతకి నేను యాక్చువల్గా నేను ప్రివెంటివ్ మెడిసిన్లో చేయడం జరిగింది. సో ఎండి ప్రివెంటివ్ మెడిసిన్ చేసినాక నేను ఎక్స్ప్లోరేషన్లో నాకు పాలియేటివ్ కేర్ గురించి తెలిసింది. సో నాకు ఇంట్రెస్ట్ బాగా డెవలప్ చేసుకున్నా. తర్వాతకి టాటా మెడికల్ సెంటర్ కలకత్తా నుంచి ఒక నోటిఫికేషన్ చూశాను, పాలియేటివ్ కేర్ అండ్ సైకాలజీలో ఒక 2 years ఫుల్ టైం ప్రోగ్రామ్ని నేను చూశాను. సో 2 years ఫుల్ టైం ప్రోగ్రామ్ చూసి తర్వాతకి నేను ఒక కోర్స్ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి తర్వాత నేను ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ 2 years ఫుల్ టైం ప్రోగ్రాము పాలియేటివ్ కేర్ అండ్ సైకాలజీలో చేయడం జరిగింది. సో తర్వాతకి నేను ఇదంతా చూసినాక చాలా సందర్భాల్లో నేను అక్కడ వెస్ట్ బెంగాల్ కలకత్తాలో చూసినాం. సో అక్కడ మనకు అస్సాం నుంచి, జార్ఖండ్ నుంచి, అట్లనే అక్కడ చుట్టుపక్కల రాష్ట్రాలు, అట్లనే బంగ్లాదేశ్, నేపాల్ నుంచి కూడా, భూటాన్ నుంచి పేషెంట్స్ వస్తుంటారు. సో అక్కడ ఒక ఇన్నోవేటివ్గా ఎట్లుంటుంది అంటే, ఒక పేషెంట్ ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే డ్యూరింగ్ మెయిన్ ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు కూడా పేషెంట్ అంటే మనం మందులు రాసి పంపించేస్తాము, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి పెయిన్ ఉంది, మళ్ళీ ఆయనకి పెయిన్ రావచ్చు. సో వచ్చినప్పుడు మళ్ళీ hundreds of kilometers ట్రావెల్ చేయడం రావడం కష్టం. సో అక్కడ టాటా మెడికల్ సెంటర్లో ఉండే ఒక ఫెసిలిటీ ఏంటంటే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తాం. సో హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తే ఆ హెల్ప్ లైన్ నెంబర్కి పేషెంట్ ఫోన్ చేయొచ్చు. సో టాటా మెడికల్ సెంటర్లో ఎట్లుంటుందంటే కంప్లీట్గా ఈఎంఆర్ సిస్టమ్ ఉంటుంది, హెచ్ఐఎస్ అంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ అనమాట. సో ఆ పేషెంట్కి ఏమేమి ట్రీట్మెంట్ నడుస్తుంది అనేది టోటల్గా అక్కడనే ఉంటుంది. సో వెన్ ఎవర్ పేషెంట్ కాల్స్, సార్ నాకు పెయిన్ వస్తుంది అంటారు. సో మనకు ఆల్రెడీ ఏ మెడికేషన్ నడుస్తుందో తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏ మెడికేషన్ ఇవ్వాలనేది మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ సిస్టమ్. సో అదే నేను రెప్లికేట్ చేస్తున్నా. సో క్లౌడ్ పాలియేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ నల్గొండ నుంచో, నిజామాబాద్ నుంచో, ఆదిలాబాద్ నుంచో వస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి పేషెంట్ ఇక్కడ రావాలంటే చాలా ఇబ్బంది. సో మనము అక్కడ చాలాసార్లు ఏమవుతుందంటే పేషెంట్ బెడ్ రిడెన్ అయిపోతాడు, అంటే బెడ్ నుంచి
బెడ్ నుంచి లేచి చేయాల కూర్చోవడము, లేకపోతే కష్టం హాస్పిటల్ అది. చాలా కష్టం అది. ఉమ్, సో అట్లాంటి పేషెంట్స్కి మనం హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాస్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పేషెంట్ని ఇంట్లో నుంచి హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళేసరికి కనీసం మినిమం ఒక 5,000 అన్న అయితే. అవును. హాస్పిటల్ నుంచి ఒక అంబులెన్స్ తీసుకోవాలి, అంబులెన్స్ లేకపోతే కార్ తీసుకోవాలి. ఆటో మోస్ట్లీ నాట్ పాసిబుల్, కార్ తీసుకుంటారు లేకపోతే ఒక అంబులెన్స్ తీసుకుంటారు. ఉమ్, సో అక్కడి నుంచి హాస్పిటల్ ఎట్లా ఎంత లేదన్నా 2,000 3,000 మినిమం అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఒక హాస్పిటల్ ఒక 1,000 రూపాయలు వేసుకున్నా కానీ ఒక 5,000 అయితే మినిమం అవుతుంది. బట్ ఈ ఈ కాస్ట్ అంతా రెడ్యూస్ చేయొచ్చు అప్పటికి. ఎందుకంటే ఆ భారం వాళ్ళ మీద పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే ఇది ఒక్కరోజు కాదు. సో ఒక సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ నడుస్తుంటుంది, నెలలు సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకొని. సో ఇనీషియల్గా బాగా నయం అయిపోతుందని చెప్పేసి చాలామంది ఫ్యామిలీస్ లక్షలు ఖర్చు పెట్టేస్తారు ఇనీషియల్గా. కరెక్ట్. సో చాలా మంది ఏంటంటే లోన్లు తీసుకుంటారు, లేకపోతే అప్పులు తీసుకుంటారు, అట్లనే ఉన్న ఆస్తులు అమ్ముకొని చేసుకుంటారు అనమాట. లాస్ట్కి వచ్చేసరికి కూడా చాలాసార్లు ఫైనాన్షియల్గా డ్రైన్ అయిపోతారు. సో మళ్ళీ అప్పుడు ఇంతకుముందు అంటే న్యాయం అవుతుంది అని చెప్పేసి పెట్టేసారు, ఇప్పుడు నయం కాదని చెప్పి మళ్ళీ పెట్టాలంటే కొంచెం అంటే ఆలోచిస్తుంటారు అనమాట. సో అట్లా అని చెప్పేసి ఆయన బాధపడడం చూడలేరు వీళ్ళు, ఒక పేషెంట్ బాధపడడం కూడా చూడలేకపోతుంటారు. సో అన్నిటినీ రెడ్యూస్ చేయడానికి, కాస్ట్ కటింగ్ చేయడానికి మనం ఇంట్లో ఉండే ఆన్లైన్ చేస్తారా సార్ అది? ఎస్. మనం ఏంటంటే సేమ్ లైక్ నేను ఇంతకుముందు చెప్పానుగా, మనకు అన్ని ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్, పేషెంట్ యొక్క హిస్టరీ అంతా మన దగ్గరే ఉంటుంది. సో ఏంటంటే పాలియేటివ్ కేర్, అన్లైక్ ఇన్ రెగ్యులర్ కేర్లో, పాలియేటివ్ కేర్లో మనం యాంటిసిపేటరీ మెడికేషన్ ఇస్తాం. యాంటిసిపేటరీ మెడికేషన్ అంటే ఇది రావచ్చు పేషెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ పెయిన్ ఉంది, సో మళ్ళీ ఈయన పెయిన్ మధ్యలో ఇంకెక్కువ రావచ్చు, తర్వాతకి శ్వాస ఇబ్బంది రావచ్చు. సో ముందు ఏమేం జరగబోతుంది లేదంటే జరగవచ్చు అని ఒక అనుమానం వేసుకొని మీరు ముందు జాగ్రత్తలో కొన్ని మెడికేషన్స్ రాసిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏంటంటే ఈ పాలియేటివ్ కేర్లో మనం యాంటిసిపేటరీ మెడికేషన్స్ ఇస్తాం. పెయిన్కి కానివ్వండి, అంటే నొప్పికి, శ్వాస ఇబ్బందికి, లేకపోతే వాంతులు విరేచనాలకు మనం యాంటిసిపేటరీ మెడికేషన్ ఇస్తాం. సో రాస్తాం అక్కడ, అంటే మెడికేషన్ చార్ట్లో కూడా మనం క్లియర్ గా మెన్షన్ చేస్తారు అన్ని కూడా. సో మనం ఈ సిచువేషన్ వస్తే ఇలా చేయండి, ఈ సిచువేషన్ వస్తే ఇలా చేయండి. ఎగ్జాక్ట్లీ. సో మనం ఆ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఫోన్ చేసారు మనకు, నల్గొండలో ఉన్నాడు, సో ఏదో చిన్న గ్రామంలో ఉన్నాడు. సో మనకు ఫోన్ చేసి సార్ నొప్పి వస్తుంది అంటారు. సో మనం అడుగుతాం, అమ్మ ఈ నొప్పి వస్తే ఈ గోళీ ఇవ్వమన్నాం, ఇచ్చారా అంటే ఇచ్చినాం సార్. ఇస్తే తగ్గిందా లేదా, తగ్గకపోతే మళ్ళీ నెక్స్ట్ మెడికేషన్ ఏమి ఇవ్వాలనేది మనకు యాజ్ పర్ WHO పెయిన్ మేనేజ్మెంట్ ప్రకారం అట్లా ఇచ్చేస్తాం అనమాట. ఓకే. సో అన్ని అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ మనం ఇవ్వగలుగుతాం. సో ఏంది పేషెంట్ నిన్నట్టు కమ్ టు ఇంత స్ట్రెస్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి రావడం అదంతా వీ కెన్ అవాయిడ్. ఇక్కడ నుంచి అంతా మేనేజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఆయనకు నొప్పి తగ్గకపోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ బ్లీడింగ్ జరుగుతుండొచ్చు, శ్వాస ఇబ్బంది మరీ ఎక్కువ అవుతుండొచ్చు. సో అప్పుడు మనకు లోకల్ ఉన్న హాస్పిటల్ తోటి, మనకు కొన్ని హాస్పిటల్స్ తోటి టైప్ చేసుకున్నాము. సో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో మన ఉద్దేశంలో కొన్ని హాస్పిటల్స్, లోకల్ హాస్పిటల్స్తో టైఅప్ చేసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వేరే హాస్పిటల్స్కు మనతో కాకుండా వేరే హాస్పిటల్స్కి వెళ్తే ఎట్లయితే ఉంటుంది అంటే, వాళ్ళు మళ్ళీ బేసిక్ ఇన్వెస్టిగేషన్ నుంచి అన్ని చేస్తారు. సో యూజువల్గా ట్రెండ్ ఎట్లుంటుంది అంటే, మనకు ఎక్కువ ట్రీట్మెంట్ హైదరాబాద్లో జరుగుతుంటుంది, మన తెలంగాణ తీసుకుంటే. సో ఒకసారి ట్రీట్మెంట్ ఎగ్జాస్టెడ్ అంటే పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ కూడా పనిచేస్తలేదు అన్నప్పుడు ఆంకాలజిస్టులు ఏం చెప్తారంటే, మీరు ఇంత దూరం రావడం వ్యర్థము, అనవసరము, మీరు లోకల్గానే ఏదైనా ఇబ్బందులు ఉంటే లోకల్గానే చూపించుకోండి అని మన ఆంకాలజిస్టులు సజెస్ట్ చేస్తుంటారు అన్నమాట. ఎప్పుడైనా వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, కడుపు నొప్పి వచ్చి లోకల్ హాస్పిటల్ పోతే మళ్ళీ వాళ్ళు అల్ట్రాసౌండ్, మళ్ళీ CT స్కాన్లు, అన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేవి అవసరం రాకపోవచ్చు, జస్ట్ సింపుల్ మెడికేషన్ తోటి మనము చేయొచ్చు. సో అందుకోసం అని చెప్పేసి మన లోకల్గా టైఅప్ ఉన్న హాస్పిటల్స్తో మనం ఇలా పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పాలియేటివ్ కేర్లో అగైన్ మనము ఈ అన్నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్, అట్లా అన్నెసెసరీ అడ్మిషన్స్, అన్నెసెసరీగా ICU అడ్మిషన్స్, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తాం. సో ఇప్పుడు పాలియేటివ్ కేర్లో మీరు చెప్పినట్టు అన్నెసెసరీ అడ్మిషన్స్, అన్నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ ఆపుతారు, ఇది ఒక వైపు. ఇంకో వైపు గురించి మాట్లాడుకుంటే, మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పారు కదా, అంటే పేషెంట్ సిచ్యువేషన్ని బట్టి ఇప్పుడు సీరియస్గానే బాగాలేదు అనుకుందాము, వామిటింగ్స్ అవుతున్నాయి, లేదంటే మోషన్స్ అవుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎలాంటి కేర్ ప్రొవైడ్ చేస్తారు?
మనం యాంటిసిపేటరీ మెడికేషన్స్ అంటే ట్రీట్మెంట్ నడుస్తుంటుంది, అంటే అవసరం లేనియే. ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పి ఉంది, ఆల్రెడీ మనకు డిసీజ్ ఎంత ఎక్స్టెంట్లు ఉండనేది మనకు తెలుసు, మళ్ళీ సిటీ స్కాన్ చేయించి ఉపయోగం లేదు. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఈస్ టెర్మినల్ ఇల్, సో అట్లాంటి టైంలో ఐసీయూలో పెట్టడం అనవసరం. సో మనకు అవుట్కమ్ అనేది మనకు తెలుసు, సో అన్నెసరీ కాస్ట్ అక్కడ కట్ అయిపోతుంది. అట్లనే ఎమోషనల్ బర్డెన్, ఇట్స్ నాట్ ఓన్లీ ద కాస్ట్, ఎమోషనల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ని ఐసీయూలో అడ్మిట్ చేసినాము, ఐసీయూలో అడ్మిట్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్కి రోజుకి ఒక 3 సార్లు 4 సార్లు జస్ట్ చూడడానికి అవకాశం ఇస్తారు. సో ఆయన లోపల ఆయన బయట, సో ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే, సో ఈ టెర్మినల్ స్టేజెస్లో ఈ ఫ్యామిలీ మెంబర్స్ని పేషెంట్ని ఒక దగ్గరనే రూమ్లో కానీ వార్డులో కానీ ఒక దగ్గరనే ఉంచి, సో లాస్ట్ విషెస్ లాస్ట్ మాట్లాడుకోవడం, లేకపోతే ఒక ప్రేయర్ చేయడము, ఏదన్నా వాళ్ళ రిచువల్స్ ఏదైతే ఉంటాయో సో దే కెన్ డూ అలాంగ్ దెమ్. సో ఆయన లోపల ఇక్కడ బయట పెట్టేసి ఎమోషనల్గా ఇది ఒక బర్డెన్. సో దట్ వి అవాయిడ్ అనమాట. మనం ఈ పాలియేటివ్ కేర్లో వి అవాయిడ్ దీస్ థింగ్స్. ఇంటి దగ్గర ఒకవేళ ఎవరికైనా ఫిజియోథెరపీ సర్వీసెస్ కావాలి, నర్స్ ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉండాలి అంటే అలాంటి సర్వీసెస్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ. సో ఫర్ నౌ వీఆర్ డూయింగ్ ఇట్ హైదరాబాద్లో ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో ఎవరికైనా నర్స్ కావాలన్నా, ఫిజియోథెరపిస్ట్ కావాలన్నా సో ఇవి ఇస్తున్నాము. అట్లనే న్యూట్రిషనిస్ట్ సపోర్ట్, స్పీచ్ అండ్ స్వాలో థెరపిస్ట్ అండ్ ఇట్లా యోగా మెడిటేషన్ కూడా వీఆర్ స్టార్టింగ్. సార్ ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము, మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే మనం హాస్పిటల్కి వెళ్తాము. ఎవరైతే కొంచెము బాగా రిచ్ బ్యాక్గ్రౌండ్, కొంచెం వెల్తీ ఫ్యామిలీ ఉంటే వాళ్ళు ఇంటి దగ్గర సర్వీసెస్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ పాలియేటివ్ కేర్ అంటేనే అసలు కొత్త పదము. సో మార్కెట్లో అందరూ విన్న తర్వాత ఏదో కొత్తగా వింటున్నాము పాలియేటివ్ కేర్. చూడడానికి బాగానే ఉంది, వినడానికి బాగానే ఉంది, కానీ ఖర్చు ఎంత అవుతుందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారనమాట. సో బిలో పవర్టీ లైన్ వాళ్ళు కానివ్వండి, మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ కోసం ఒకవేళ మాట్లాడుకుంటే ఈ పాలియేటివ్ కేర్ అనేది కాస్టింగ్ విషయంలో చూసుకుంటే ఎంత అఫోర్డబుల్ ఉంటుంది? రెగ్యులర్ కంటే కూడా పాలియేటివ్ కేర్ అనేది తక్కువ కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, అనవసరమైన టెస్టులు చేయించాము, అనవసరంగా మనం ఐసీ అడ్మిషన్ చేయము, ఇక్కడ కూడా అడ్మిషన్ చేయము. సో టోటల్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది, రెగ్యులర్ కంటే కూడా తక్కువ ఉంటుంది. అండ్ కంప్లీట్ సపోర్ట్. మనం ఇక్కడ ఏంటంటే కాస్ట్ జస్ట్ డాక్టర్ని కన్సల్టేషన్ ఉంటుంది, అండ్ ఒకవేళ మీరు ఫిజియోథెరపీ, నర్సింగ్స్ ఇలాంటి ఏదైనా ఎక్స్ట్రా సర్వీసెస్ తీసుకుంటే దానికి ఇవ్వాల్సిన కాస్టింగ్ ఇవ్వాలి అంతే. మన అనవసరమైన ఇన్వెస్టిగేషన్స్, అనవసరమైన మెడికేషన్స్, అనవసరమైన అడ్మిషన్స్, ఐసీయూ అడ్మిషన్స్ కూడా అన్ని మనం రెడ్యూస్ చేస్తాం. సో కన్సల్టేషన్ కి ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే ఎంత వరకు రేంజ్ ఉండొచ్చు? సో నేను మల్టిపుల్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నా అండ్ మనకు క్లినిక్ ఉంది. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ 500 to 1000 రూపీస్, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్. అక్కడ వాళ్ళు క్యాటర్ చేసే దాన్ని బట్టి 500 to 1000 రూపీస్ మధ్యలో వి టేక్ ఓపీడీ కన్సల్టేషన్. ఓకే. సో అసలు పాలియేటివ్ కేర్కి ఇండియాలో ఎంత పెద్ద మార్కెట్ ఉంది? సో పాలియేటివ్ కేర్ అనేది హ్యూజ్ మార్కెట్. మనం పాలియేటివ్ కేర్ అనేది నాట్ ఓన్లీ ద క్యాన్సర్, ఇట్ కెన్ బి గివెన్ టు సిఓపిడి, సికేడి, సిఎల్డి అండ్ సిహెచ్డి అంటే క్రానిక్ లివర్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్, పల్మనరీ డిసీజ్ అన్నిటికీ వచ్చు. బట్ క్యాన్సర్కి ఎక్కువ ఇప్పుడు వాడుతున్నారు. పాలియేటివ్ కేర్ అనేది ఎక్కువ క్యాన్సర్కి ఉంది. సో క్యాన్సర్ పేషెంట్స్ పర్ ఇయర్ 10 lakh కేసెస్ అంటే 1 million కేసెస్ పర్ యానం డిటెక్ట్ అవుతున్నాయి మన ఇండియాలో. ఓకే. సో ఇది 2022లో గవర్నమెంట్ సర్వేనే, 2022లో చేసిన సర్వేలో 100.4 per 1 lakh people. దిస్ ఈజ్ ద ఇన్సిడెన్స్. దిస్ ఈజ్ ద ఇన్సిడెన్స్ అంటే ఎంత క్యాన్సర్ బర్డెన్ అనేది ఎంత పెరుగుతుంది అనేది మనము చూడొచ్చు. ఓన్లీ ఇది క్యాన్సర్కే. అంటే 1 million కేసెస్ పర్ యానం యాడ్ అవుతున్నారు. సో దాని ప్రకారం చూసుకుంటే పాలియేటివ్ కేర్ ఈజ్ ప్రతి ఒక్కరికి అవసరం. ఇంకోటి ఏంటంటే పాలియేటివ్ కేర్ అంటే ఏదో ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్ ఎండ్ స్టేజ్ లైఫ్లో కాదు. పాలియేటివ్ కేర్ కెన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ద day 1 ఆఫ్ డయాగ్నోసిస్. ఓకే. నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్ పెయిన్ మేనేజ్మెంట్ ఇంట్లో ఉన్నప్పుడు. ఇట్స్ నాట్ దట్. డే వన్ డయాగ్నోసిస్ మనకు తెలిసింది ఈ పర్సన్ కి ఇలా ఉంది, క్యాన్సర్ ఉంది అంటే ఆ డే నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. Day 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు పాలియేటివ్ కేర్. ఏంటంటే సిమ్టమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మే బి హ్యావింగ్ పెయిన్ ఉండొచ్చు, ఆకలి అవ్వకపోవడం ఉండొచ్చు, వాంతులు ఉండొచ్చు, సో వాట్ ఎవర్.
సో ఇట్ కెన్ బి గివెన్ ఫ్రమ్ ద డే 1 టు ద ఎండ్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో ద ఆఫ్టర్ లైఫ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ చనిపోయినాక కూడా బిరీవ్మెంట్ కేర్ అని ఇస్తాం. అంటే చనిపోయాక ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి 1 month 1 week 1 month అట్లా ఇట్లా హౌ దే ఆర్ కోపింగ్ అప్. సో వీ డూ బిరీవ్మెంట్ కేర్ ఆల్సో. ఓకే. సో మార్కెట్ అనేది మనకు హ్యూజ్ మార్కెట్. సో పర్ యానం 1 million కేసెస్ యాడ్ అవుతున్నాయి. సో అండ్ సర్వీసెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. లెస్ దెన్ 1% ఆఫ్ ది పీపుల్ ఆర్ యాక్సెసిబుల్ టు ద పాలియేటివ్ కేర్ ఇండియాలో ప్రస్తుతం. ఓకే. లెస్ దెన్ 1%. ఇది రెవెన్యూ అంటే టర్న్ ఓవర్ రెవెన్యూ వైపు నుంచి చూస్తే ఎంత పెద్ద మార్కెట్ అవ్వచ్చు? సో ప్రస్తుతం ఇండియాలో పాలియేటివ్ కేర్ మార్కెట్ వచ్చేసి $280 million ప్రస్తుతం 2022 ప్రకారం. బట్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు బి $580 million బై 2030. In the next 5 years. Next 5 years లో ఇట్స్ లైక్ $580 million. It's going to, అంటే ఇట్స్ బూమింగ్. సో హ్యూజ్ మార్కెట్. హ్యూజ్ మార్కెట్ ఈజ్ హ్యూజ్. సో ఇలాంటి మార్కెట్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎలాంటి ఆపర్చునిటీస్ ఎవరన్నా ఇందులోకి రావాలి అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి? సో అంటే పాలియేటివ్ కేర్ అంటే చాలా మంది అనుకుంటారు మార్కెట్ లాగా ఇప్పుడే వచ్చిందని. బట్ ఇన్ ఇండియాలో ఇట్స్ దేర్ సిన్స్ 20-30 years. ఓ మై గాడ్. అంటే ఇంటికి నర్స్ వచ్చి గ్లూకోజ్ ఎక్కించడము ఇవన్నీ కూడా పాలియేటివ్ కేర్ కిందకి వస్తాయి? ఎగ్జాక్ట్, ఇవి వస్తాయి. సో పాలియేటివ్ ఐ కమ్ టు దట్ క్వశ్చన్. ఫస్ట్ ఏంటంటే ఇండియాలో ఇట్స్ ఒక 20-30 years నుంచి ఆల్రెడీ ఉంది, కొత్త బ్రాంచ్ ఏం కాదు. సో ఇదొకటి. నెక్స్ట్ కమింగ్ టు యువర్ క్వశ్చన్, పాలియేటివ్ కేర్ ఎక్కడెక్కడ ఇవ్వచ్చు అనేది. అంటే మీరు అడిగిన క్వశ్చన్ కొంచెం ఎలాబరేట్ చేస్తా. పాలియేటివ్ కేర్ మనం హాస్పిటల్లో ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే హాస్పీస్ అని ఉంటుంది. హాస్పీస్ ఓకే. హాస్పీస్ అంటే పాలియేటివ్ కేర్కి హాస్పీస్కి ఏం తేడా అనేది మళ్ళీ చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఇవ్వచ్చు. సో 3 places పాలియేటివ్ కేర్ అనేది తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే హాస్పిటల్ తీసుకోవచ్చు, ఇంకోటి హాస్పీస్లో తీసుకోవచ్చు, ఇంకోటి ఇంట్లో తీసుకోవచ్చు. సో ఇంట్లో తీసుకుంటున్నప్పుడు మీరు అన్నట్టు ఫిజియోథెరపీ, నర్సింగ్ కేర్ ఇవన్నీ కూడా ఇవి వస్తాయి. సో అది. ఇంకోటి హాస్పీస్ కేర్ అంటే ఏంటిది, పాలియేటివ్ కేర్ అంటే ఏంటిది, నేను ఒకసారి మన ఆడియన్స్కి చెప్తాను. హాస్పీస్ కేర్ అంటే ఒక వ్యక్తికి 6 నెలలు లేక అంతకంటే తక్కువ లైఫ్ స్పాన్ ఉందంటే మనం హాస్పీస్ కేర్ ఇస్తాం. పాలియేటివ్ కేర్ అంటే ఏంటంటే పాలియేటివ్ కేర్ కెన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ద day 1 నుంచి కూడా మనము పాలియేటివ్ కేర్ ఎండ్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో తర్వాత బిరీమెంట్ కేర్ తర్వాత కూడా ఇవ్వచ్చు. హాస్పీస్ కేర్ ఏంటంటే కేవలం 6 నెలలు లేకపోతే అంతకంటే తక్కువ ఉందంటేనే హాస్పీస్ కేర్ కి మనం రిఫర్ చేస్తాం అన్నమాట. హాస్పీసెస్ అంటారు. మీరు ఇన్ని సంవత్సరాలుగా పాలియేటివ్ కేర్ చేస్తున్నారు కదా, సో మీరు హ్యాండిల్ చేసిన కేసెస్లో కావచ్చు, పాలియేటివ్ కేర్కి ముందు డాక్టర్ చెప్పడం కానివ్వండి, ఇప్పుడు కష్టము లాస్ట్ స్టేజ్లో వచ్చేసింది, మీ బాడీ రెస్పాండ్ చేయట్లేదు ట్రీట్మెంట్కి, ఇప్పుడు మనం ఏమి చేయలేము, కానీ వాళ్ళు మీ దగ్గరికి పాలియేటివ్ కేర్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు ఒక హోలిస్టిక్ సర్వీస్ ఇస్తారు కాబట్టి మేబీ డాక్టర్ 6 months ఉంటారు అని చెప్పారు, కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత 2 years 3 years లేదు ఇంకా బాగానే ఉన్నారు. ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? యా. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆల్సో. ఎందుకంటే చాలాసార్లు డాక్టర్లు మెయిన్ ఆంకాలజిస్ట్ చెప్తారు, సో ఇంక లైఫ్ స్పాన్ 6 months అంతకంటే తక్కువ ఉంది అంటారు. బట్ పేషెంట్ చాలా అబ్జల్యూట్గా 3 years 4 years తర్వాత కూడా ఈ కెన్ బి ఫైన్. అండ్ ద రివర్స్ ఆల్సో కెన్ హ్యాపెన్. అంటే డాక్టర్ చెప్తాడు 1-2 years బాగానే చేస్తాడు, బట్ హీ మే డిటోరియేట్ ఇన్ 1 month. సో ఇట్లాంటి కేసు మనం చూడడం జరిగింది. సో ప్యూర్ పాలియేటివ్ కేర్ మీద కూడా 4 years 5 years ఉన్న పేషెంట్స్ని కూడా అంటే అలా అంటే డిక్లేర్ చేసారు ఆంకాలజిస్ట్, కాన్ బి మోర్ దెన్ 6 months. బట్ దే అంటే యూజువల్గా ఎట్లుంటే పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని సపోర్ట్ తీసుకొని వీల్ చైర్లో రావడం జరుగుతుంటుంది. బట్ 4 years 5 years తర్వాత కూడా వాళ్ళంతటా వాళ్ళే నడుచుకుంటూ ఓపీకి వచ్చిన వాళ్ళని కూడా చూడడం జరిగింది. సార్ మీరు చెప్పారు కదా, ఆల్రెడీ డయాగ్నోస్ అయిన తర్వాత చాలామంది ఏంటంటే ఆస్తులు అమ్మి లోన్స్ తీసుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. దాని తర్వాత మళ్ళీ పాలియేటివ్ కేర్ కోసం ఖర్చు చేయాలంటే అంత ఆర్థిక స్తోమత ఆ టైంకి ఉండదు. సో గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ ఈ సెగ్మెంట్లో ఇస్తుందా పాలియేటివ్ కేర్కి, ఇలాంటి క్రానిక్ డిజీజెస్కి, క్యూర్ లేని డిజీజెస్కి? అంటే లిమిటెడ్ ఉంది. గవర్నమెంట్ నేషన్ వైడ్గా ఒక బోర్డు ఉంది, కానీ లిమిటెడ్గా ఉన్నాయి. సో ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి సార్? అది ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ నుంచి సో కొంతవరకు వస్తుంది. అట్లనే కొన్ని స్టేట్స్ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి పాలియేటివ్ కేర్ ఏరియాలో.
కేరళ కానివ్వండి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో కూడా కొంతవరకు పర్లేదు. సో ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ కూడా వీళ్ళు చేస్తున్నారు. సో కమ్యూనిటీ లెవెల్లో ప్యాలియేటివ్ కేర్ అనేది ఇక్కడ కేరళలో ముఖ్యంగా అక్కడ కమ్యూనిటీ లెవెల్లో కూడా వాళ్ళు ట్రైన్ చేసి కమ్యూనిటీ ప్యాలియేటివ్ కేర్ ఇస్తున్నారు. వాలంటీర్స్ ట్రైన్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ లోకల్ వాళ్ళకి ఎప్పుడైనా సపోర్ట్ కావాల్సిన లోకల్లోనే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్స్కి అయినా పేషెంట్స్కి అయినా సో దే వాంట్ సపోర్ట్ ఇమీడియట్ విసినిటీలో వాళ్ళకు కమ్యూనిటీ ప్యాలియేటివ్ కేర్ ఉంది కాబట్టి వాళ్ళకు వస్తుంది. సో యాజ్ సచ్గా ఇది ఇంతగానం ఇంటిగ్రేట్ కాలేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన వాళ్ళు ఏంటంటే ప్రైమరీ కేర్ లెవెల్లో ఇంటిగ్రేట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు, బట్ ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ప్రైమరీ కేర్ లెవెల్లో ఎప్పుడైతే ఇంటిగ్రేట్ అవుతుందో అప్పుడు సర్వీసెస్ అనేది పెనిట్రేట్ అవుతుంది. సార్ ఇప్పుడు జనాల మధ్య బాగా అవేర్నెస్ వస్తుంది కాబట్టి చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ వైపు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇన్సూరెన్సెస్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి తెలియదు, అన్సర్టన్గా ఉంటుంది ఫ్యూచర్, కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు కదా. సో ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఇందులో మనకి ఈ ప్యాలియేటివ్ కేర్ సర్వీసెస్ ఏదైనా కవర్ అవుతాయా? ఎందుకంటే వాళ్ళకు కాస్ట్ ఫ్రీ అయిపోతుంది కదా. సో కొన్ని అంటే కొంతమంది హోమ్ కేర్ సర్వీసెస్ కూడా, అంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది హోమ్ కేర్ సర్వీసెస్ కూడా కొన్ని ఇన్సూరెన్సెస్ దే ఆర్ గివింగ్. అంటే హాస్పిటల్ అడ్మిషన్స్కి దే ఆర్ సపోర్టింగ్, అంటే సపోర్టివ్ కేర్ కింద ఇన్సూరెన్స్ కంపెనీలో అంటే అడ్మిషన్ అయినప్పుడు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఓకే. అట్లనే కొన్ని ఇన్సూరెన్సెస్ హోమ్ కేర్ సర్వీసెస్ కూడా కొన్ని ఇన్సూరెన్సెస్ వాళ్ళు హోమ్ కేర్ అంటే వాళ్ళ కాస్ట్ రిడక్షన్ కోసం, ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే దే హ్యావ్ టు పే హ్యూజ్ బిల్. సో ఇంటికి వెళ్ళారు అనుకోండి ఒక నర్స్ ఒక ఫిజియోథెరపిస్ట్, దే కెన్ రెడ్యూస్ ద కాస్ట్. సో దే ఆర్ సపోర్టింగ్ ద హోమ్ బేస్డ్ కేర్ ఆల్సో. ఓకే. సో ఇప్పుడు అండ్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ బోత్ టు ద పేషెంట్ అండ్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఎందుకంటే దే కాన్ స్టే ఇన్ ద లాంగ్ టైమ్ ఇన్ ద హాస్పిటల్స్. ఈ లాంగ్ టైమ్ హాస్పిటల్స్ తోటి ఇబ్బంది ఏంటంటే పేషెంట్ అగైన్ మే ప్రోన్ టు ద ఇన్ఫెక్షన్. ఎక్కువ హాస్పిటల్ ఉండడం అంటే రోగులు ఉంటాయి చాలా మంది వేరే, సో దాని ఇన్ఫెక్షన్ అవుతుంది. ప్లస్ ఒకరు ఉండాలి, జాబ్ వదిలేసుకొని ఉండాలి, లేకపోతే ఒక కేర్ టేకర్ని పెట్టాలి, వాళ్ళు రోజు వచ్చి చూసిపోతుండాలి. సో ఇట్ ఈస్ కేర్ గివర్ కూడా చాలా బర్డెన్ ఫ్యామిలీ మెంబర్కి. సో వెన్ ఇట్ ఈస్ గివింగ్ ఎట్ హోమ్ ఇట్లానే ఇస్తున్నారు. సో ఇన్సూరెన్స్ కంపెనీకి దే ఆర్ సేవింగ్ మనీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ డూ ద వర్క్, దేర్ ఓన్ వర్క్ అండ్ చూసుకోవచ్చు, ఇంట్లో ఉండి చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మార్కెట్ ఇప్పుడు పెరుగుతుంది మెల్లిమెల్లిగా, కాబట్టి ఈ కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో మార్కెట్ ఇంకా డిమాండ్ ఉంది అంటే మేబీ ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇలాంటి సర్వీసెస్ కూడా ఆఫర్ చేసే అవకాశం ఇంకా ఉంటుంది మనకు. ఎస్ అబ్సల్యూట్లీ. నేను ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళ థింకింగ్ కూడా మారుతుంది. సో హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిషన్ ఉంటే ఎంత అవుతుంది, లేకపోతే వార్డులో ఎంత అవుతుంది, రీహాబ్ సెంటర్స్లో ఎట్లయితుంది, ఇంటికాడ ఇస్తే ఎట్లయితుంది, దే ఆర్ అనలైజింగ్. సో ఇట్స్ ప్రోగ్రెసివ్ కదా. సో దే ఆల్సో వాంట్ టు మేక్ మనీ. సో ఈ ఒక పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇన్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ బ్లీడింగ్ యాక్చువల్లీ. దే ఆర్ నాట్ మేకింగ్ మచ్ మనీ, దే ఆర్ యాక్చువల్లీ బ్లీడింగ్ బికాజ్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. ఏంటంటే ఆల్రెడీ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు అట్లా వాళ్ళే ఎక్కువ మంది తీసుకుంటున్నారు. సో దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ బ్లీడింగ్. సో ఏంటంటే దే ఆర్ కమింగ్ విత్ దీస్ ఇన్నోవేటివ్ ఐడియాస్. హోమ్ కేర్ ఇస్తే దే కెన్ రెడ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ 3 days 4 days ఐసీయూలో ఉంటే 2-3 lakhs అవుతుంది. వెన్ ఇట్ ఈస్ గివెన్ సేమ్ ఎట్ ది హోమ్ ఎట్ మ్యాక్స్ మేబీ 20,000 30,000. కరెక్ట్. సో దే విల్ మేక్ మనీ. సో దే ఆర్ బ్లీడింగ్, దే వాంట్ టు సేవ్ మనీ అండ్ దే ఆర్ హెల్పింగ్ ద పేషెంట్స్ ఆల్సో. గాట్ ఇట్. సార్ ఇప్పటిదాకా మనము ఇదన్నీ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడడం కదా, ఇప్పుడు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడితే ప్యాలియేటివ్ కేర్ సర్వీసెస్లో కానివ్వండి, ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నాము గిగ్ ఎకానమీ క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు అసలు మనము ఏదైనా జాబ్ కావాలి అంటే ఒక 1 month 2 months 3 months ఖాళీగా ఉండి ట్రై చేస్తూ ఉండాలి. అంటే జాబ్ అని కాదు కానీ మినిమం ఇప్పుడు అర్జెంట్గా నాకు సంపాదన కావాలి సార్ రేపటి నుంచి, కానీ అది రావడానికి టైం పడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటంటే నా దగ్గర ఒక బైక్ ఉంటే దానికి ఆర్సీ ఉంటే చాలు, ఊబర్లో ఓలాలో యాప్లో రిజిస్టర్ చేసుకొని రేపటి నుంచో ఎల్లుండి నుంచో నేను స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే డైలీ ఒక 500-1,000 rupees ఏదో ఒకటి మనం చేసుకున్నంతసేపు మనకు ఒక ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది టు మీట్ అవర్ ఫైనాన్షియల్ నీడ్స్ ఇంట్లో. అలా కాకుండా స్విగ్గీ, జొమాటో చాలా ప్రతి సెగ్మెంట్లో ఉన్నాయి. డ్రైవ్ యూ అని ఒకటి ఉంది డ్రైవర్స్ కోసము. సో ఇప్పుడు హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఇంతవరకు ఇలా మేజర్గా నేనేమి చూడలేదు. ఈ ప్యాలియేటివ్ కేర్ సర్వీసెస్ ఎందుకో ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇంటికి వెళ్ళి కేర్ చేయడం కానివ్వండి, ఈ ఫిజియోథెరపీ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, ఏదైనా చిన్న 6 months 1 year ఇలాంటి కోర్సెస్ నేర్చుకొని ఈ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్స్ ఎలా అయితే ఉన్నాయో అలాంటి ప్లాట్ఫామ్ ఇక్కడ హెల్త్ కేర్లో బిల్డ్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుందా ఈ యూత్కి ఇలా ఇక్కడ జాబ్స్ రావడానికి? ఆపర్చునిటీ ఉంది.
సో మీరు అన్నట్టు గిగ్ ప్లాట్ఫామ్స్ లాగా, సో ఇట్ కెన్ బి అగ్రిగేటెడ్ ప్లాట్ఫామ్. సో మనం ఏంటంటే ఈ ఐఏపిసి అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటివ్ కేర్ అట్లనే పాలియం ఇండియా కొన్ని కోర్సెస్ వాలంటీర్ కోర్సెస్ ఇస్తున్నాయి. సో ఇక్కడ బిజినెస్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే ఎక్కడ స్కోప్ నాకు అనిపించింది ఏంటంటే, అంటే మామూలుగా రెగ్యులర్ వ్యక్తులను అడుగుతున్నారు, నాట్ లైక్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు నర్సెస్, ఫిజియోథెరపిస్ట్ అయితే దే ఆర్ రెగ్యులర్ ప్రొఫెషనల్స్. దే కెన్ ఆల్సో ఇప్పుడు మన ప్లాట్ఫామ్ మీద దే కెన్ రిజిస్టర్ అండ్ దే కెన్ గో. అయితే మామూలుగా జనరల్ వ్యక్తులని చూసుకుంటే ఏంటంటే ఈ మనకు మాట్లాడేటోళ్ళే లేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ స్టేజెస్ ఈ క్యాన్సర్ జర్నీలో, ఈ లాంగ్ టర్మ్ డిసీజెస్లో ఏమవుతుందంటే, సో మా బాధ వినడానికి ఒకటి ఉంటే బాగుండు, ఎమోషనల్ టచ్. ఎస్, మాట్లాడడానికి కూడా ఎవరు ఉండరు. సి యూజువల్గా ఎట్లయితుందంటే మన ఇండియన్ సెట్టింగ్స్లో తెలుసు, వానికి ఫర్ ఎగ్జాంపుల్ బాగాలేదు ఉన్నప్పుడు ఏం చేస్తాం, హాస్పిటల్కి వెళ్ళి చూస్తాము, మన ఇంటికి వెళ్ళి చూస్తాము. ఎన్ని రోజులు చూస్తారు? దే మే గో ఫర్ 1 month, 2 months, 3 months. దే విల్ సపోర్ట్, ఈవెన్ ఫైనాన్షియల్ కూడా కొంత సపోర్ట్ చేస్తారు. బట్ ఏంటంటే ఈ జర్నీ అనేది ఇక్కడ ఆగదు, ఇయర్స్ నడుస్తుంటది. సో ఎవ్రీ వన్ ఆర్ బిజీ ఇన్ దర్ ఓన్ లైఫ్. వీ కాన్ బ్లేమ్ వాళ్ళ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్, వాడు వస్తలేడు వీడు వస్తలేడు. వీ కాన్ బ్లేమ్ ఆల్సో బికాస్ వాళ్ళు కూడా ఎగ్జాస్ట్ అవుతారు. దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీస్, దేర్ ఓన్ ప్రొఫెషన్. సో ఏమవుతుందంటే ఈ సిచ్యువేషన్లలో ఏమవుతుందంటే పేషెంట్ వాళ్ళ కేర్ గివరు మా బాధ ఎవడని వింటే బాగుండు అన్న స్టేజ్కి వచ్చేస్తారు. సో మీరు అన్నట్లు వీ కెన్ ట్రైన్ పీపుల్, జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో, సో వీ కెన్ ట్రైన్ ఇన్ ద బేసిక్ కమ్యూనికేషన్స్ లో మేబీ 2 weeks 3 weeks అట్లా థెరపీ లాగా. ఎస్, అబ్సల్యూట్లీ ఒక థెరపీ లాగా. వీ కెన్ ట్రైన్ ఫర్ సర్టిఫికేట్ కోర్స్ ఒక 1 month. డస్ నాట్ రిక్వైర్ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, నీడ్ నాట్ టు నో. ఇట్స్ జస్ట్ నో ఆయన బాధ. సి బేసికల్గా ఎంపాథెటిక్ గా మాట్లాడాలి. ఇప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు ఏంటంటే మనం అయ్యో అయిందా, nobody wants sympathy. See, in these patients, cancer patients are atla, but what they are going through ante empathetic ga maatladi communication skills develop cheste meer annattu it's a big market. So manam chustunnamo. So now the family system ఇప్పుడు ఇండియాలో పికప్ అవుతుంది. ఇంతకు ముందు వెస్టర్న్ కంట్రీస్ లో ఉంది ఎప్పటి నుంచో. ఎగ్జాక్ట్లీ ఇండియాలో ఇప్పుడు ఈ మార్కెట్ పికప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ చూసుకుంటే మన ఫ్యామిలీ సిస్టమ్ కొంచెము వీకెండ్ కావడము, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయడము. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఈ థెరపీస్, సైకియాట్రీ, సైకాలజీ ఈజ్ ఎ హ్యూజ్ డిమాండ్. కరెక్ట్. సో చాలా మంచి విషయం తెలిసింది. మీరు కూడా చూసుకోండి, ఎందుకంటే హెల్త్ కేర్ సెగ్మెంట్లో చాలా మంది ఏంటంటే అరే నేను కూడా డాక్టర్ అయితే బాగుంటుండే, నా దగ్గర కూడా ఇవాళ మంచి కార్, మంచి ఇల్లు ఉంటుండే అనుకుంటారు. కానీ ఆ చదవడానికి చాలా మందికి ఆ సిచ్యువేషన్లో కాదనమాట. సో ఇప్పుడు కూడా ఆపర్చునిటీ ఉంది, నాట్ జస్ట్ ఫిజికల్ హెల్త్, ఈ మెంటల్ హెల్త్ కూడా నౌ ఇట్ ఈస్ అ బిగ్ మార్కెట్. చాలా మందికి దీనికి నీడ్ ఉంది. ఇప్పుడు ఇండియాలో చాలా మంది ఏంటంటే స్ట్రెస్ వల్ల, డిప్రెషన్ వల్ల, ఫ్రస్ట్రేషన్ వల్ల ఈ మార్కెట్ మెల్లమెల్లగా గ్రో అవుతుంది. కాబట్టి మీరు ఈ సైకాలజీలో థెరపీ ఇవ్వడంలో ఇలాంటి ఏదైనా కోర్సెస్ చేసుకుంటే మేబీ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఐ విల్ టెల్ యు వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో నేను అంటే ఈ ఎవరైతే పేషెంట్ చనిపోతారు, మామూలుగా కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి డిగ్రీస్ ఉంటాయి. మోస్ట్లీ ఉమెన్ ఉంటారు, డిగ్రీస్ ఉంటాయి కానీ దే క్యాన్ ఫైండ్ ఏ జాబ్ ఇమీడియట్గా. సో వాళ్ళకి నేను ఏదైనా జాబ్ ఇవ్వాలని నాకు చాలా రోజుల నుంచి మనసులో ఉండే. ఓకే. సో వాళ్ళని ఎట్లా రిక్రూట్ చేసుకోవాలనుకుంటే మీరు చెప్పిన ఐడియా ప్రకారమే నేను తీసుకుందామని అనుకున్నా. సో ఇట్స్ బీన్ 4 years నుంచి నా మైండ్లో ఉండే. సో వన్ ఆఫ్ మై పేషెంట్స్ డాటర్ జస్ట్ కంప్లీటెడ్ ఇంటర్. ఓకే. తర్వాతకి షీ అప్రోచ్ మీ, సార్ ఐ వాంట్ ఏ జాబ్ అంటే. సో ఐ థాట్ సరే చూద్దాం అని చెప్పినాం. సో దెన్ అగైన్ షీ పింగ్ 2-3 times. దెన్ ఐ సెడ్ యూ కమ్ రా. నేను ఒక పేషెంట్స్ లిస్ట్ ఇచ్చాను, నా పేషెంట్స్, యాక్టివ్ పేషెంట్స్ ఇచ్చాను. సో నీ జాబ్ ఏంటంటే జస్ట్ కాల్ దెమ్ అండ్ ఎట్లా ఉన్నారు, నొప్పి ఎలా ఉంది. సో నేను ఒక 4-5 questions ఇచ్చాను. సో షీ హ్యాస్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ అండ్ షీ హ్యాస్ టు ఫిల్ ఇన్ ద ఎక్సెల్ షీట్. షీ డోంట్ నో ఈవెన్ ఎక్సెల్ షీట్. సో I taught her ChatGPT, how to use ChatGPT, how to use Excel, how to use Docs and also Canva. She learned even Canva. She makes now na post ledaithe, so you can see on my social media post, that's what it's done by her. Okay. So she learned all these things and her job is to call the patient and anta list chestadu anamata. So and then she reports patient బాలేదు అనుకున్నాను అనుకోండి. సో నేను ఎమ్మటే ఇంటర్ఫేర్ అవుతా. సో బాగాలేనప్పుడు ఎక్సెల్ షీట్లో లిస్ట్ చేసింది కదా, పేషెంట్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్, డ్రౌజీ ఉంది, పెయిన్స్ ఉన్నాయి. సో ఐ కాల్ దెమ్ and then we interfere and then we'll ask them to come to the hospital. And you don't believe, in last 20 days she prevented 4 hospitalizations. Four hospitalizations and 2 deaths which happened at home and peaceful deaths. Okay.
సో అంటే నేను అంటే జస్ట్ రెగ్యులర్గా సరే ఈ అమ్మాయి ఏదో ఇంట్రెస్టెడ్గా ఉంది తీసుకుందామని తీసుకున్నా, బట్ సి హ్యూజ్ ఇంపాక్ట్ సి హౌ మచ్ ఫ్యామిలీ మెంబర్స్ సి ఇప్పుడు ఐసీయూ అడ్మిషన్ దెన్ ఎంత ఖర్చు, ఎంత ఎమోషనల్ బర్డెన్. కరెక్ట్. సో దిస్ ఈజ్ వాట్ అంటే నేను జస్ట్ సింపుల్ ఐడియా, నాకున్న ఐడియాని షీ అప్రోచ్డ్ మీ, ఐ హ్యాడ్ ఐడియా, షీ అప్రోచ్డ్ మీ అండ్ దెన్ ఐ టుక్ హర్. ఎంత ఇంపాక్ట్, ఎంత మనీ సేవ్ చేసింది, ఎంత ఎమోషనల్. సి లాస్ట్ టైం ఏమవుతుందంటే మన ఇండియన్ సెట్టింగ్లో సరే డబ్బులు పోతే పోయినాయి, కానీ ఆ పీస్ అనేది కావాలి వాళ్ళకు, ఒక ఎమోషనల్గా వాళ్ళు అరే ఎంత స్ట్రెస్ అవుతారు. సో దట్ వీఆర్ ప్రివెంటింగ్. దట్స్ గర్ల్ జస్ట్ కంప్లీటెడ్ ఇంటర్. మీరు చెప్తుంటేనే ఐ కెన్ ఫీల్ ఇట్. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఏంటంటే చాలా మందికి ఎక్సెల్ షీట్ కూడా తెలియని పరిస్థితి, అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మన ఇండియాలో. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి కోర్సెస్ వచ్చినా కానీ కోర్సెస్ నేర్చుకోవడానికి డబ్బులు లేని సిచ్యువేషన్స్లో మీలాంటి కంపెనీస్ ముందుకు వచ్చి ఒక ఇంటర్న్షిప్ లాగా లేదంటే ఒక ఫ్రెషర్కి కన్సిడర్ చేసి మనమే ట్రైన్ చేద్దాం, అన్నీ నేర్పిద్దాము, వాళ్ళకు వర్క్ నేర్చుకున్నట్టు ఉంటుంది, రేపటి రోజున వాళ్ళకి అది పనికి వస్తుంది, మనకు కూడా ఏంటంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. సో మీలాంటి కంపెనీస్ ఉండాల్సిన మార్కెట్లో, ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్లనే ఫ్యూచర్లో యూత్కి కొంచెం స్కిల్లింగ్ ఉంటుంది, అలానే ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎంప్లాయ్మెంట్ పార్ట్ అండ్ ప్రివెన్షన్. సి బేసికల్గా మనం ప్రతి చోట చదువుతాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కరెక్ట్. బట్ వీఆర్ నాట్ ఇన్ టు ద ప్రివెన్షన్. సి డాక్టర్స్ అయినా ఎవరైనా, సో నాట్ ఓన్లీ ఇన్ టు ద పాలియేటివ్ కేర్. సో నేను ఇది ఒక కాన్సెప్ట్ ఐ వాస్ టెలింగ్ టు మై సీనియర్. షీ వర్క్స్ ఎట్ కార్పొరేట్ హాస్పిటల్. షీ ఈజ్ ఇన్ టు ద లైఫ్ స్టైల్ మెడిసిన్. సో ఐ టోల్డ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ వీఆర్ మేకింగ్ టు ద పేషెంట్స్. And madam said that the doctor said that, can you give that girl to me? So I am using 2 hours of this girl. Okay. So can this girl work for 1-2 hours for me? And then I felt, I am creating one more job. This girl is a volunteer, but I am paying her. I am paying some internship money, something like that. So my everything doctor unnaro. So I am also, she's into the prevention. Okay. And lifestyle diseases like diabetes, weight reduction. So she said that, can you give that girl 2 hours for me? So that's what. And the prevention, see most of the times అంటే మన ఆడియన్స్ చెప్పేది ఏంటంటే, సో లైక్ డిసీజెస్ ఉంటాయి, డయాబెటీస్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్, లేకపోతే ఓవర్ వెయిట్. సో ఏంటంటే సి యూజువల్గా దే కమ్ టు ద డాక్టర్ ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటుంది, సో ఇన్ని మందులు వేసుకో, షుగర్కి మందులు వేసుకో, ఇన్సులిన్ వేసుకో, ఎక్సర్సైజ్ చేయి. కరెక్ట్. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద పేషెంట్ టు డూ ద exercise. So for example diabetes we advise him to do walking, but he don't do walking. But when you have the people like that, మీరు ఇంతకుముందు అన్నట్టు the preventive sector లో, so what we are trying to do is we are having the people like this. These people are like health coaches. So they call them daily, sir have you done ఇవాళ మీరు వాకింగ్కి వెళ్ళారా, మీరు ఇవాళ ఎన్ని గంటలకు పడుకున్నారు, ఎన్ని గంటలకు లేసారు, ఆల్కహాల్ రిడక్షన్ చేశారా, స్మోకింగ్ రిడక్షన్ చేశారు. బేసికలీ దేర్ ఆర్ 5 pillars ఆఫ్ లైఫ్ స్టైల్. ఓకే, ఎక్సర్సైజ్, డైట్, స్లీప్, స్ట్రెస్, అడిక్షన్స్, యూజువల్గా 5 parts ఉంటాయి. సో వెన్ యూఆర్ గెటింగ్ ఏ సపోర్ట్, ఎక్స్టర్నల్ సపోర్ట్, అరే నన్ను ఒకరు, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ గర్ల్ కాల్స్ మీ at 5 o'clock, సో I am also sometimes derailed. So I asked her to call at 5 o'clock. Okay. So that girl is calling at 5 o'clock, so it's also giving the motivation. So I want to wake up, but somehow I am lot of things, I am sleeping late and waking late. It's not working for me. I am taking the help of this girl. She calls me and she tracks me everywhere. Correct. So where I am doing. So ఇది నా కోసం కాదు, it can be taken by any chronic illness patient. కరెక్ట్. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే నాట్ జస్ట్ హెల్త్ కేర్కి సంబంధించిన వాళ్ళు కాకుండా ఏదో కోర్స్ నేర్చుకొని ఇందులోకి రావడం కాకుండా, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు, నర్సెస్ కావచ్చు, ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, వాళ్ళు కూడా నాకు దీనికంటే థెరపీ ఇవ్వడం ఇష్టము, జనాలతో మాట్లాడడం ఇష్టము, వాళ్ళతో కూర్చొని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చెప్పినట్టు ఆలోచిస్తూ ఎంపతిగా ఉండడం ఇష్టం అంటే వాళ్ళు కూడా ఇక్కడ ట్రాన్సిషన్ అవ్వచ్చు ఈ రోల్లో. ఎగ్జాక్ట్లీ. సి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ ఎ బిగ్ మార్కెట్. సో ఐ మై సెల్ఫ్ స్పెంట్ హ్యూజ్ మనీ. అండ్ చాలా మంది అనుకుంటారు, అరే 4 మంచి మాటలు చెప్తాడు, దానికి ఇన్ని వేలు ఖర్చు పెట్టాలి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలంటే ఇట్ విల్ గివ్ ద ఇంపాక్ట్, ఇట్ విల్ గివ్ యూ ద రిజల్ట్. ఇట్ గివ్స్ ద రిజల్ట్ యాక్చువల్లీ. సో వీ మెనీ టైమ్స్ ఏంటంటే నా కొద్దిగా సి బేసికలీ లాట్ ఆఫ్ ద థింగ్స్ వేర్ వీ ల్యాక్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్,
అంటే పొద్దుగాల లేచి వాకింగ్ వెళ్ళి చేస్తే ఆరోగ్యం ఉండడం అని తెలుసు, బట్ హౌ మెనీ పీపుల్ రియల్లీ డూ ఇట్? ఇట్ రిక్వైర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఎవ్రీ వన్ హ్యాస్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్, but it requires transformation. When you want transformation, you need external support. These people like coaches, maybe the health coach or life coach, business coaches, they give the support. Correct. And anyone can get into this area. And it is huge market and the results are enormous. Maybe, see, for example, diabetes patient we'll take example. See, patient diabetes సరిగా మేనేజ్ కాలేదు. So he is using medication for his medicines, tablets or injections. Okay, so when this person is, he does not change his lifestyle. It takes years అయితే ఏమవుతుందంటే డయాబెటీస్ వల్ల డయాబెటీస్ అల్సర్స్ అవుతాయి, నాన్ హీలింగ్ అల్సర్స్, డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి చూపు తగ్గిపోవడం, నెఫ్రోపతి అంటే కిడ్నీలు పాడవడం. సో వెన్ దే హాస్పిటలైజ్డ్, ఇప్పుడు డయాబెటిక్ కీటోసిస్, అన్కంట్రోల్ షుగర్స్, డయాబెటిక్ ఎసిడోసిస్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు, ఐసీయూలో అడ్మిట్ అయ్యిండు. It will at least take 1 to 2 lakhs for his admission, minimum. But when you are taken a help of this health coach, మీరు అన్నట్టు ట్రాన్సిషన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, you take the help. Okay, maybe you are paying like monthly, maybe like 5,000 per se. Usually they charge 6 months ki 30,000. If you take like per month 5,000. So you are tracked daily how much you are eating, when you are waking up, when you are sleeping, are you doing exercise. So what is happening? It's not only health, your overall productivity increases. Correct. And your complete day to day life మీద impact అవుతుంది. So the quality of time you spend with your family increasing, the productivity at your profession increasing, maybe the business or the employment. ఏమైతుంది, you are increasing your income కూడా కదా, income increase అవుతుంది, you are increasing your overall life and you are not getting into the hospitalized. సో అదే హెల్త్ కూడా పాజిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది. సో హౌ మచ్ యూ కాంట్ క్యాలిక్యులేట్ ఈవెన్ ఇన్ ద మనీ. అండ్ ఇంకా మనీ పరంగా చెప్తున్నా కానీ హ్యాపీనెస్, హాస్పిటలైజేషన్ 1-2 lakhs అయ్యేది, ఇదంతా స్ట్రెస్, ఎంత అప్పులు తేవాలి అదంతా. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, యు ఆర్ ఇంప్రూవింగ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, స్పెండింగ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అండ్ ద ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, హ్యాపీనెస్. కరెక్ట్ సార్. ఇప్పటిదాకా మనము పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడము, ఇన్సూరెన్స్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడము. ఇప్పుడు నేను ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాను. అదేంటంటే, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి సార్, వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, వాళ్ళు ఎలాగో ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇన్సూరెన్స్తో పాటు ఎవరికైతే ఎంప్లాయీ పేరెంట్స్కి అవసరం ఉంటుందో ఇంట్లో ఇలాంటి క్రానిక్ ఇల్నెస్ డిసీజెస్, క్యూర్ కాని డిసీజెస్కి పాలియేటివ్ కేర్ కూడా కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ పేరెంట్స్కి ఒకళ్ళు ప్రొవైడ్ చేస్తారనుకోండి, వాళ్ళకు అదంత పెద్ద ఖర్చం కాదు. కానీ ఇంపాక్ట్ ఏదైతే వాళ్ళు క్రియేట్ చేస్తారో, ఒక ఎంప్లాయీకి ఏంటంటే, సరే నా కంపెనీ నా పేరెంట్స్కి ఇక్కడ పాలియేటివ్ కేర్ ఇస్తుంది, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్, సో మై పేరెంట్స్ ఆర్ హ్యాపీ అనే ఒక మెంటల్ టెన్షన్ అనేది నాకు ఉండదు, నేను కూడా ప్రశాంతంగా ఇక్కడ పని చేయగలుగుతాను, నా ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. సో ఈ పాయింట్ మీద మీరేమంటారు? ఇట్ విల్ బి గ్రేట్, యాక్చువల్లీ ఇట్ విల్ బి గ్రేట్, బట్ టేక్స్ టైమ్. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే, సో నౌ ద ఇన్సూరెన్సెస్ ఆర్ కమింగ్ అప్ అండ్ home care is coming up, so it will be great. Correct. But I think it will take some time. ఇంకోటి సార్, ఇప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా కంపెనీస్ చేస్తాయి కదా, సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఎందుకని మీరు ఎవరికైనా అప్రోచ్ అయ్యారా? ఇలా స్లమ్ ఏరియాస్లో బిలో పావర్టీ లైన్ పీపుల్కి, గుడిసెల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే అఫోర్డ్ 500 రూపీస్ అన్నా వాళ్ళకి చాలా ఎక్కువ అనమాట. సో అలాంటి వాళ్ళకి సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇలాంటి సర్వీసెస్ ఎందుకు ప్రొవైడ్ చేయడం లేదు? ఇట్స్ అంటే బిట్స్ అండ్ పీసెస్గా బేసికల్గా పాలియేటివ్ కేర్, హాస్పిస్ కేర్ ఎక్కువ ఎన్జిఓస్ రన్ చేస్తున్నాయి ఇండియాలో. సో బిట్స్ అండ్ పీసెస్గా అక్కడక్కడ జరుగుతుంది. ఎంత తీసుకున్నా కానీ ఎన్జిఓ హౌ మచ్ దే కెన్ డూ ఇన్ ఏ గివెన్ సొసైటీ. కాదు సార్, అందరూ కలిసి వస్తేనే పని అవుతుంది. మీలాంటి కంపెనీస్ రావాలి, ఎన్జిఓస్ రావాలి, అందరు రావాలి. అండ్ ఇక్కడ ఎంత ఎనీ సెక్టర్ యూ టేక్, ఇప్పుడు ఒక ఎన్జిఓ తీసుకుంటే 1 to 5% దే కెన్ క్యాటర్, 1 to 5% ఆఫ్ ది పాపులేషన్ సర్వ్ చేయగలుగుతుంది. ఇట్ షుడ్ బి ఎట్ ది పాలసీ లెవెల్, గవర్నమెంట్ లెవెల్, అండ్ ఆల్సో ఈ బిజినెస్ పీపుల్ షుడ్ కమ్, వాళ్ళు కూడా రావాలి. అండ్ మీరు చెప్పినట్టు ఇంపార్టెంట్ గవర్నమెంట్ పాలసీ లెవెల్లో కూడా చేంజెస్ అవ్వాలి. వన్ థింగ్ ఐ నోటీస్డ్, వెన్ ఎవర్ యు ఆర్, దిస్ ఈస్ ఇన్ ద బిజినెస్ పర్స్పెక్టివ్లో. సో అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ థింక్ దట్ పాలియేటివ్ కేర్ వచ్చేసరికి ఇంకా డబ్బులు పెట్టరు అనుకుంటాము, అంటే కొన్ని సినారియాలలో. సో ఏమవుతుందంటే, సో వెన్ యు ఆర్ గివింగ్ ద సర్వీస్ ఫర్ ఫ్రీ, దే డోంట్ వాల్యూ.
So there are 2-3 organizations in Hyderabad. So they go to the home and they do the service, and they even provide the ration. అంట్లా పెద్ద ఆయన ఇంట్లో పెద్ద ఆయన మంచం మీద పడున్నాడు కాబట్టి బియ్యం, ఉప్పులు, పప్పులు, నూనె, దే సపోర్ట్ దట్ ఆల్సో. బట్ దీస్ పీపుల్ ఎవరైతే రిసీవింగ్ పేషెంట్ ఫ్యామిలీ ఉన్నారో దే ఆర్ నాట్ రిసీవింగ్. ఎందుకు? they don't add value when you are giving for free. నిజంగా? Yeah, absolutely. They give money to me and they come to my consultation. Oh my God. So there are different ends. What I'm saying here is why the business people should come. And whenever you are giving some service for free, they don't value. So what happens in these 2-3 organizations, they call the patient. They will have the list. ఇవాళ 4-5 ఇండ్లకి వెళ్ళాలి. So they will have the vans and they have to go. So they mark and they go. When అంటే పొద్దుగాల ఫోన్ చేసినప్పుడు రండి సార్ మేము ఉంటాం అంటారు. When they go there on the scene, they'll not be there. Sir, మేము రేషన్ షాప్కి పోయినాం, షాప్ కిరాణా కొట్టుకు పోయినాం, సో XYZ, because I work with them. Okay. It's my practical గా నేను I work with the palliative care centers here, NGOs, and also the trust hospitals that I worked. So I know how it's working in the ground level. Okay. So people will value when you are there paying. కరెక్ట్. సార్, ప్రివెన్షన్ గురించి చెప్పారు కదా. సో ప్రివెన్షన్కి మీరు ఏం అడ్వైజ్ చేస్తారు? ఇలాంటి క్రానిక్ డిసీజెస్కి కానివ్వండి, లేదంటే క్యూర్ కాలేని డిసీజెస్కి ఎలాంటి ప్రివెన్షన్స్ ఉంటే ఒక మనిషి ఈ డిసీజెస్ రాకుండా ఎక్కువ కాలం బతకడానికి ఛాన్సెస్ ఉంటాయి? మెయిన్గా లైఫ్ స్టైల్. మెయిన్గా లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ స్ట్రెస్. సో దిస్ ఈజ్ వాట్, అంటే నేను ఇంతకుముందు మనకు ఒక డిస్కషన్లో క్వశ్చన్ వచ్చింది. సో ఎందుకు కొంతమంది చాలా రోజులు బతుకుతారు, 1 year అని చెప్తాం, 4 ఏళ్ళు 5 ఏళ్ళు దే డూ వెరీ వెల్. నేను ఆన్ కాంట్రరీ 1 year అని చెప్తాం, 1 monthలో హీ రిటైరేట్. సిచ్యువేషన్లో ద స్ట్రెస్, కోపింగ్ స్టైల్ ఆఫ్ ది పేషెంట్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. అంటే నేను మంచిగా ఉన్నా, నేను ఫైట్ చేస్తాను, నాకేమవుతుంది అన్న మెంటాలిటీ, స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటారు కదా, దే విల్ రియల్లీ డూ గుడ్. పేషెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, అంత స్పిరిట్ ఇద్దరిలో ఉన్నప్పుడు దే డూ వెరీ వెల్. సో ఆన్ ద సేమ్ సైడ్ ఐ హ్యావ్ సీన్, బికాస్ నా ఎక్స్పీరియన్స్లో, దిస్ డస్ నాట్ హ్యావ్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్ బట్ విత్ మై అబ్జర్వేషన్స్. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెంటల్ కెపాసిటీ స్ట్రెస్. ఓకే. మోస్ట్ ఆఫ్ అస్ ఏంటంటే స్ట్రెస్ నుంచే. సో యూ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద డిసీజెస్. ఇప్పుడు ఏదైతే క్యాన్సర్ ఏదంతా ఉన్నదో మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఆల్ కాదు, have some or other chronic disease, and they are going through some sort of symptoms they don't realize. For example, ఆకలి అయితే లేదు, ఫర్ ఎగ్జాంపుల్ బరువు తగ్గుతున్నారు, అవి కూడా దే వోంట్ టేక్ కేర్. అంటే సీరియస్గా తీసుకోరా. ఏమవుతుందంటే లోకల్గా ఇప్పుడు మన ఇండియన్ సెట్టింగ్లో ఎట్లుంటుందంటే, they don't come to the qualified doctor, they go to a pharmacist first they go to medical problem undi, he says amma emundi గోలు వేసుకో అని చెప్తాడు, తగ్గలేదు. then where you will go? Then will go to RMP. no they will go to RMP. అప్పుడు తగ్గట్లేదు, then they will come to the hospital. So now I want to include the point of insurance also. Why insurance companies are bleeding? Because that ఇప్పుడు ఫస్ట్ డే వచ్చేస్తే అయిపోయేది, but he goes through all the things. He has certainly had a serious problem. That's why insurance companies are bleeding, that point. Correct. So ఇక్కడ మనం ప్రివెన్షన్ పార్ట్ గురించి మాట్లాడుకుంటాం. సో ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, దే హ్యావ్ టు కమ్, అండ్ ద థింగ్ ఈస్ దే హ్యావ్ టు రెడ్యూస్ ద స్ట్రెస్ అండ్ ద ఫుడ్ దే ఆర్ టేకింగ్. అంటే ఫుడ్ వాట్ దే ఆర్ టేకింగ్ అండ్ ఆల్సో ద టైమింగ్స్ దే ఆర్ టేకింగ్. టైమింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను ఈ మధ్య చూసాను 3 AM బిర్యానీ, సంథింగ్ లైక్ దట్. 4 AM బిర్యానీ. అరే వాట్ ఈస్ దట్ యార్? ఇప్పుడు మన తాతలను చూస్తాం, మన తాతలు ఊళ్ళలోకి వెళ్తే దే లివ్డ్ 80 years, 90 years, 100 years, అండ్ యూ టేక్ దెమ్, ఈవెన్ దే గంట సుట్టాలు తాగేటోళ్ళు, గంట సుట్టాలు, బట్ దే లివ్డ్ వెరీ వెల్. హౌ? దే హ్యాడ్ ద పొద్దుగాలు లేచేది, పొలం పనులు చేసుకునేది, అక్కడ ఏం దొరికితే అది తినేది. అండ్ ఇప్పటిలాగా మన ఇదంతా క్యాల్కులేషన్ ఏం లేదు. ఆ పక్కన రేగి పండ్లు, రేతి పండ్లు, చింతకాయలు ఉంటాయి, అవి దే ఈట్ దట్ వన్ అండ్ దే లివ్డ్ 100 years because they don't have any stress. And the timing 8 గంటలకల్లా తినాలి రాత్రి. Now what we are doing?
ఇప్పుడు అసలు టైం and the take drinking and eating, సరే and it continues for hours and hours. ఈటింగ్ హ్యాబిట్స్ కింద టైమింగ్ చెప్పారు కదా. ఒక క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, ఇవాళ నేను మార్నింగ్ 7కి బ్రేక్ఫాస్ట్ చేశాను, రేపు లంచ్ 1 o'clock చేశాను, రాత్రి డిన్నర్ 9 o'clock చేశాను. రేపు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ టైమింగ్ మారింది, లంచ్ టైమింగ్ మారింది, డిన్నర్ టైమింగ్ ఇంకా లేట్ అయింది. సో ఈ టైమింగ్ మారడం వల్ల బాడీకి సిగ్నల్స్ ఏమైనా వెళ్తాయా సార్? అంటే ఈ టైంకి ఫుడ్ పడలేదు, రాలేదు, సో ఫంక్షనింగ్లో ఏమన్నా ప్రాబ్లం వస్తుందా? అబ్జల్యూట్గా మైండ్ తీసుకుంటుంది, బాడీలో హార్మోన్స్ ఉంటాయి. సో ఇవి డిస్టర్బ్ అయిపోతుంది మొత్తం ఎకో సిస్టమ్ అంతా, లోపల ఉన్న హెల్త్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. యాక్చువల్గా నిజం చెప్పాలంటే, ఐ వాస్ గోయింగ్ త్రూ వన్ బుక్ ఎస్టర్డే. హెల్త్ ఈజ్ న్యాచురల్, డిసీజ్ ఈజ్ నాట్ న్యాచురల్. you're not being normal. అవును, that's why you're getting disease. కరెక్ట్. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. ఈ పాడ్కాస్ట్లో మంచి మంచి పాయింట్స్ డిస్కస్ చేసాం మనము. పాలియేటివ్ కేర్ గురించి కానివ్వండి, ప్రివెన్షన్ గురించి కానివ్వండి, అఫోర్డబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది అసలు మనం ఎలా ప్రివెంట్ చేయాలి రాని ముందు, అండ్ వచ్చిన తర్వాత మనం అప్పుడు చేయడానికి ఏముండదు. కేర్ అనేది ఇవ్వాలి, సార్ చెప్పినట్టు హోలిస్టిక్ కేర్ ఉండాలి. అది నాట్ జస్ట్ సరే కేర్ అంటే మనం ఇస్తున్నాము, గోళీలు ఇస్తున్నాము, ట్రీట్మెంట్ చేపిస్తున్నాం, అలా కాదు. స్పిరిచువల్గా కానివ్వండి, ఇమోషనల్ సపోర్ట్ కానివ్వండి, ఎంపతిగా కానివ్వండి, సింపతి కాదు ఎంపతిగా. సో చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. మీరు చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఒక ఐడియా వస్తుంది పాలియేటివ్ కేర్ అంటే ఏంటి, ఇలాంటి క్రానికల్ డిజీజెస్తో క్యూర్ కాని